శ్రీశైలం ఆలయ హుండీ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి దగ్గర నుంచి 1,24,000 నగదుతో పాటు ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ప్రసాదరావు వెల్లడించారు. గత నెల 16న శ్రీశైలం ఆలయ హుండీలో చోరీ జరిగింది. సీసీ కెమెరా ఆధారంగా నిందితుడు ఆలయ పరిచారిక వృత్తిలో పనిచేస్తున్న విద్యాసాగర్గా పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు ఆలయ హుండీలో 12 సార్లు దొంగతనం చేశాడని పోలీసుల విచారణలో తేలింది. శ్రీ బ్రహ్మానంద మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీలో దొంగతనం జరిగిందని చెప్పేసి దేవస్థానం సిఎస్ వారికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు కేసు నమోదు చేసిన దర్యాప్తులో భాగంగా పూజారి గురించి ప్రత్యేకంగా ఈ దినం పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకొని విచారించగా అతను హుండీలో ఇప్పటికీ అవైలబుల్ బ్యాకప్ ప్రకారం 12 సార్లు హుండీలో దొంగతనం చేయడం జరిగింది. ఆ 12 సార్లు దొంగతనం చేసిన అమౌంట్లో కొంత భాగాన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవడం జరిగింది. అతని వద్ద ఈరోజు 1,24,200 రూపాయలు నగదును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత అమౌంట్ని అతని ఇంటిని బాగు చేసుకోవడానికి ఖర్చు పెట్టడం జరిగింది. టోటల్గా అతను హుండీలో నుంచి 3,79,200 రూపాయలు దొంగతనం అంటే 12 డేట్స్లో దొంగతనం చేయడం జరిగింది. అందులో మేము ఈరోజు సుమారు 2,79,200 రూపాయల నగదును సీజ్ చేసి అతన్ని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం ఆత్మకూరు కోర్టు నందు ప్రవేశపెట్టడం జరిగింది.